హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఒక చిన్న ఫ్లవర్ అయితే చేద్దామనైతే అనుకున్నానండి. ఇలా 2 ఇంచెస్ కింద ముక్కలైతే కట్ చేసుకున్నాను. ఇది జార్జెట్ క్లాత్ అనమాట. అందులోకి కలర్ కాంబినేషన్ అయితే లేదండి. నేను మళ్ళీ చేసి చూపిస్తాను. అలా అంటున్నాను చేయట్లేదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తాను. అయితే డైమండ్ షేప్‌లో మడత పెట్టాక మళ్ళీ నేను చూపించిన విధంగా మడత పెట్టుకోవాలండి. ఇంకో క్లాత్ కూడా మడత పెడుతున్నాను చూడండి. ఇలా డైమండ్ షేప్‌లో ఏసాక మళ్ళీ అటు ఇటు కలిపి మడత పెట్టి ఓ స్టిచ్ అయితే ఏసుకున్నాను. ఇలాగా మనకి ఎన్ని నచ్చితే అన్ని ఏసుకోవచ్చండి. నేనైతే ఆ రోజు కొంచెం కంగారులోని ఓన్లీ 6 మాత్రమే తీసుకున్నాను. అందులోకి ఇది స్టిఫ్‌నెస్ ఏ పట్టు అయితే చాలా నీట్‌గా, అందంగా, క్లారిటీగా వచ్చును. కొంచెం ఇదేంటంటే నాకు జార్జెట్ అవ్వడం వల్ల జార్జెట్‌లోనే చేయడం వల్ల నాకు ఏ బ్లౌజ్‌లో వచ్చినా ఎక్కువ జార్జెటే వస్తున్నాయండి. దానివల్ల కొంచెం ఇబ్బందయితే అయ్యింది. కొంచెం షేప్ రాలేదన్నమాట. కొంచెం ఇలా డైమండ్ షేప్‌లో తీసుకొని మళ్ళీ అటు ఇటు ఇలాగా హ్మ్. తీసుకొని దాన్నయితే మనం కట్ చేసుకుని నేను 6 మొగ్గలే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంకో 2 పెట్టుకుంటే ఇంకా బాగా వచ్చునేమో అనిపించింది. కానీ కంగారులో నేనైతే 6 పెట్టానండి. అప్పటికే టైం అయిపోతుంది. నాకు అర్జెంట్ ఒకటి బ్లౌజు. అయితే ఇది బ్లౌజ్ కూడా మీకు బటర్‌ఫ్లై హ్యాండ్స్ అండి. మీకు అయితే నేను వీడియో పెట్టాను. ఫుల్ వీడియో అయితే ఉన్నది చూడండి. అలాగే ఈ మొగ్గల్ని మనం ఇలా కుట్టుకున్నాం గదండీ! కుట్టిన మొగ్గల్ని తిరగేసి ఒకదాని మీద ఒకటి ఇలా స్టిచ్ అయితే చెయ్యాలి. చూసారా నేను చెప్పిన విధంగా ఒకదాని మీదకి ఒకటి ఎక్కినట్టు స్టిచ్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చక్కగా వస్తది. అలాగ ఇంకొక 2 మొగ్గలు పెట్టుకుంటే ఇంకా చాలా చక్కగా వస్తది. ఇదైతే లైట్‌గా వచ్చినట్టు అనిపించింది నాకైతేని. ఇంకో 2 మొగ్గలు పెట్టుకోండి ఇంకా వస్తది. అయితే నేను తాడుని కుట్టొచ్చు. కానీ నేను కుడితే గట్టిగా ఉండదని ఒక మిషన్ కుట్టయితే చిన్న స్టిచ్ అయితే ఏసేసుకున్నానండి చివర్లా ఇలాగా. చిన్న స్టిచ్ ఏసేసుకున్నాక దాన్ని ఇలా రౌండ్‌గా ఒక కుట్టయితే అక్కడ యేసుకొని ముందుగా సూది దగ్గర ఇలా రౌండ్‌గా చుట్టుకున్నాను. ఇంకొక రెండైతే ఇంకా ఫ్లవర్ గులాబీ పువ్వులాగే చాలా అందంగా ఇంకొకటేంటంటే ఒక ఫస్ట్ పువ్వు చిన్నది, తర్వాత పువ్వు ఇంకొంచెం చిన్నది, తర్వాత పువ్వు ఇంకొక చిన్నది అలా తీసుకుంటే ఇంకా బాగా కనబడతదండి. అందులోకి రెడ్ అండ్ గ్రీన్‌లో నేనొకసారి వీడియో చేసి చూపిస్తాను కాంబినేషన్‌లోని. చాలా అందంగా ఉంటది. ఇదైతే కొంచెం లైట్ కలరు దాంతోటి జార్జెట్ మూలని నాకైతే అంత లుక్ అనిపించలేదు. ఎవరన్నా చేస్తే గనక ఈ మాక్సిమం అవాయిడ్ చేసేయండి ఈ క్లాత్ తోటి. నేనైతే ఇంకా చూపిద్దాం అనేసైతే ఒకసారి మరి ఏ క్లాత్ కుడితే ఆ క్లాత్ తోటే కదా చూపించాలి. మళ్ళీ అది అప్పుడు చూపించకపోతే మళ్ళీ మర్చిపోయే ప్రమాదం గూడా ఉన్నది. అయితే ఇలా కుట్టుకున్నాక దీనికి ఆపోజిట్ క్లాత్ ఉన్నదండి. నేను పైపింగ్ ఏసాను. అదే క్లాత్ బ్లౌజ్‌కి పైపింగ్ ఏసాను. ఆ పైపింగ్ క్లాత్ అయితే నేను అయితే కింద లీవ్స్‌లా తీసుకున్నాను. ఆకు పెడదాం అనేసి కింద అయితే తీసుకున్నాను. అలా కాంబినేషన్‌లో అయితే దాన్నయితే సెట్ చేశాను. దాని కొలత కూడా చూసుకోండి. కొంచెం లోపలికెళ్ళిపోవచ్చు, పైకెళ్ళిపోవచ్చు. లేదా చిన్న క్లాత్ పెట్టుకున్నా తప్పులేదు. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కొంచెం అందంగా ఉంటది. జార్జెట్ కదా! కొంచెం నిలబడదనేసి అయితే నేను ఎక్కువే తీసుకున్నాను. చాలా నీట్‌గా అయితే వచ్చింది. కాకపోతే ఇంకొక 2 మొగ్గలైతే ఇంకా అందంగా చెప్పిందే చెప్తున్నాను, చెప్పిందే చెప్తున్నాను అనుకుంటున్నారా? గుర్తుంటదనేసండి. సోదెక్కువ ఉండకూడదు. మాక్సిమం అందరికీ అర్థమవ్వాలి అనేసే అనుకుంటాను. అలాగే ఈ బ్లౌజ్ బటర్‌ఫ్లై హ్యాండ్స్ పెట్టి కుట్టానండి. అది ఎలాగో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేనైతే ఫుల్ వీడియోలో అయితే చూపించాను. ఛానల్‌లోకెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టుకి మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. యూజ్‌ఫుల్ వీడియో ఎవరికన్నా ఇంపార్టెంట్ అయితే పనికొస్తది. ఉంటానండి మరి. నమస్తే. బాయ్.